తాళి చేయించుకోలేకపోతున్నా, మీరు ఇస్తారా? లేదంటే అవసరమా తాళి, పెళ్లి చేయడం అవసరమా, ఇంకేదైనా చేయొచ్చు కదా అనే వాళ్ళకి ఇది నాకు డబ్బులు ఎక్కువ పే చేయట్లేదు. నేను కూడా నా 1 year సేవింగ్స్తోనే చేస్తున్నా. అండ్ ఈ పెళ్ళి నా హీలింగ్ కోసం చేస్తున్నా. నేను చేసే ప్రతి పని ఇక్కడ నేను నా జర్నీని ఒక డాక్యుమెంటేషన్ లాగా నేను అప్లోడ్ చేసుకుంటాను. మర్చిపోయి నాకు కొంచెం అవుట్ ఆఫ్ ఫోకస్ ఉన్నో నేను మర్చిపోతాను కాబట్టి నేను ఇన్ ఫ్యూచర్ చూసుకోవడానికి జస్ట్ నేను వ్యూస్ కోసం దేనికోసం చేయట్లేదు. నేను మళ్ళీ చూసుకోవడానికి నా జర్నీని అప్లోడ్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్క మనిషికి ఏదైనా లైఫ్లో జరిగినప్పుడు, వాళ్ళకి ఏదైనా పర్టికులర్గా జరిగినప్పుడు, లేకుంటే వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు, ఇలా జరగకుండా ఉంటే బాగున్నాను, ఇలా అవ్వకుండా ఉంటే బాగున్నాను, ఈ టైంలో నేను ఇలా చేసుంటే బాగున్నాను అనుకుంటాం. అయితే అక్కడ స్ట్రక్ అయిపోతాం. నేను ఒక టైంలో అలా స్ట్రక్ అయిపోయి తర్వాత ఏం చేశానంటే ఒక్కొక్కటి హీల్ చేసుకోవడానికి నేను ఇప్పుడు చేస్తున్న ప్రతి పని కూడా దేనికి చేస్తున్నానంటే కేవలం నేను ముందు ఎక్కడో సఫర్ అయి ఉంటాను, లేకుంటే సఫర్ అయింది చూసి ఉంటాను, అప్పుడు నేను ఏం చేయలేకపోయి ఉంటాను. ఇప్పుడు చేసుకుంటున్నాను, నన్ను హీల్ చేసుకుంటున్నా. కొంతమంది మెడిసిన్స్ వాడతారు, ఇంకోటి ఏదో చేస్తారు. నేను హీల్ చేసుకుంటున్నా. అందులో ఒక పార్ట్ ఇది నా హీలింగ్లో. అయితే ఈ అమ్మాయి పెళ్ళి చేయడానికి గల కారణం కూడా ఏంటంటే, ఒక ఆడపిల్ల పెళ్ళిని డబ్బులు అట్లా ఇచ్చి చేసుకుని అనడం వేరు, ఒకరు బాధ్యత తీసుకోవడం వేరే విషయం. ఒకవేళ ఎవరు బాధ్యత కనుక తీసుకోవడానికి ముందుకు రాకపోతే సరిగ్గా ఆ అమ్మాయి మెంటల్ కండిషన్ చాలా దారుణంగా ఉంటుంది. మా చెల్లి ఉంది కదా, రెండో చెల్లి, మా అమ్మని అంటే తను చనిపోయేంత వరకు కూడా నేను మనీ విషయం చూసుకుంటే మా అమ్మకి కడిగి మొత్తం అంతా చేసింది ఆ పాపే. అంత ఓపిక, విపరీతమైన ప్రేమ, వాళ్ళిద్దరికీ అఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. మా అమ్మ కూడా పిల్లలంటే చచ్చిపోద్ది మా అమ్మ, అందుకే చచ్చిపోయింది. అందుకే ఇప్పుడు ఇంతమంది అమ్మల్ని కేర్ తీసుకునేది. అయితే ఆమె చనిపోయిన ఒక 1 year వరకు ఏం కావాలన్నా ఎవ్రీథింగ్ నేనున్నా. ఇప్పుడు తండ్రి ఎట్లా ఉన్నా ఇంకొక చెల్లికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అది చూసుకుంటూ ఉంటారు, నేను ఎక్కువ అటాచ్ అయి ఉన్నాను. అయితే 1 year అయిన తర్వాత ఒక 2 weeks నేను దివ్యతోటి సరిగ్గా కాంటాక్ట్ లేను. ఎందుకంటే నా లైఫ్లోనే కొన్ని జరుగుతున్నాయి, నేను హాలిజినేషన్లో ఉన్నానా, ఇంకేమైనా జరుగుతున్నాయి అనే దాంట్లో నేను ఎవరి కాల్స్ కూడా అటెంప్ట్ చేయట్లే సరిగ్గా. అప్పటిదాకా మంచిగా ఉన్న దాన్ని 2 వారాలు అమ్మాయికి కొంచెం దూరం పెట్టేసరికి భయం వచ్చి, ఇన్సెక్యూరిటీలో అమ్మాయికి హెల్త్ బాగాలేదు, మెంటల్ హెల్త్. అప్పుడే నాకు అందరి సైకాలజీ మెంటల్ హెల్త్ మీద డీప్ రీసెర్చ్ అనేది స్టార్ట్ చేసింది. తర్వాత అమ్మాయికి హీల్ చేసుకున్నాను, పెళ్ళి అయింది, చక్కగా ఉంది, ఫ్యామిలీ అంతా బాగుంది. స్టిల్ నాకు ఆ గిల్ట్ అట్లే ఉండిపోయింది. దేనికి ఆ రోజు అట్లా అయింది అంటే, అమ్మాయికి కేవలం ఇన్సెక్యూరిటీ. ఒక అమ్మాయికి ప్రేమగా బాధ్యతగా ఒకరు అనేది కనుక లేకపోతే చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా భయం అనేది చాలా దారుణంగా ఉంటుంది. ఆ గిల్ట్ తీర్చుకుంటున్నాను ఈ అమ్మాయి ద్వారా.